ఫ్రీ మీడియా ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. తర్వాత సార్ ఫస్ట్ సినిమా మీరు శోభన్ బాబు గారితో చేశారు. శోభన్ బాబు గారికి అప్పటికే ఒక 5-6 ఇయర్స్ అనుకుంటా కంటిన్యూగా ఆయన సినిమా చేస్తున్న టైంలో వాణిశ్రీ గారు ఈ కాంబినేషను. అప్పుడు నాన్నగారి సహాయం ఏమైనా తీసుకున్నారుగా ఫస్ట్ డైరెక్షన్ అప్పుడు? లేదు, నాన్నగారు సబ్జెక్టు ఓకే. అంటే సోహన్ బాబుకి ఈ సందర్భంగా కూడా నా ఫస్ట్ పిక్చర్కి నా నిర్మాతలు నాకు ఫ్రెండ్స్ అవకాశం ఇవ్వటం మర్చిపోలేని విషయం. కుమారు, శ్రీధరు ఇద్దరు ఉండేవారు. ఓకే, బాగా క్లోజ్ ఫ్రెండ్స్, బాగా మంచి కేసీపీ బ్యాక్గ్రౌండ్ అనమాట. వాళ్ళు ఇవ్వటం ఒక ఎత్తు అయితే, సోమన్ బాబు అప్పుడు చాలా బిజీగా ఉండేవాడు. అసలు జగపతి ఒక పక్కన, రామానాయుడు గారు ఒక పక్కన, పెద్ద పెద్ద సంస్థలన్నీ. సోమన్ బాబుతో అసిస్టెంట్ డైరెక్టర్గా నాన్నగారితో 2-3 పిక్చర్లు చేయటం, బాగా క్లోజ్గా ఉండటంతో నెప్పప్పుడు చెప్పే ఇది చూసి మరి అంత బిజీగా ఉండి అడ్జస్ట్ చేసి వాళ్ళది కాకుండా నాకు ఇవ్వాలని డేట్స్ ఇచ్చాడు సోమన్ బాబు. ఓకే, సోమన్ గారు అందరూ చేస్తున్న రోజుల్లో నాకు డేట్స్ ఇవ్వటం, అది పెద్ద సినిమాగా తీయమని మా ప్రొడ్యూసర్లు అందరూ, చిన్న సినిమా ఉండకూడదు, చాలా పెద్ద సినిమా తీయాలి ఫస్ట్ పిక్చర్ అని చెప్పేసి. నాన్నగారి కథ అనమాట అది. ఓకే ఓకే, కథ నాన్నగారిది. ట్రీట్మెంట్ అది ఇంటర్ఫిరెన్స్ కానీ, సజెషన్ కానీ, సలహా కానీ. ఓకే ఓకే. ఒరిజినల్గా ఏంటంటే అసలు రామానాయుడు గారి దగ్గర నేను పనిచేశాను అసిస్టెంట్ డైరెక్టర్గా. నాన్నగారి డైరెక్షన్లో పనిచేస్తున్నప్పుడు రామానాయుడు గారు ఫస్ట్ డైరెక్షన్ ఇద్దాం అన్నారు నాకు. ప్రకాశ్ రావు నెక్స్ట్ పిక్చర్ రాఘవేంద్రం డైరెక్టర్ చేస్తానని. ఆయనకి ఏంటంటే కొత్త వాళ్ళని డైరెక్టర్ చేయాలని కొంచెం బాగా దట్టు బ్యానర్లో ఉన్న వాళ్ళకి అవకాశాలు ఎక్కువ ఇస్తారు సురేష్ ప్రొడక్షన్. అవును, నాన్నగారు ఇంకా ఎక్స్పీరియన్స్ ఉంటే బెటరు అని పోస్ట్పోన్ అయింది. లేకపోతే ఫస్ట్ రామానాయుడు గారు ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం అన్నమాట. ఓకే ఓకే ఓకే. అలా. కానీ కృష్ణ గారు మీరు బ్యాక్ టు బ్యాక్ చూసుకుంటే పాత హీరోల్లో ఎన్టీఆర్ గారి తర్వాత మీరు కృష్ణ గారు కానీ, తర్వాత కృష్ణరాజు గారు కానీ, నాగేశ్వరరావు గారు ఎందుకో తగ్గినాయి కదా సార్ కౌంట్ అనిపిస్తుంది? అంటే దానికి రీజన్ ఒకటి ఉంది. ఇప్పటికీ ప్రేమనగర్ అనేది చాలా గొప్ప పిక్చర్ అని ఒక ప్రేమ కావ్యం అది. రైట్, అవును, ఎగ్జాక్ట్లీ. మ్యూజిక్ కానీ, గీజిక్ కానీ, డైలాగ్స్, నాన్నగారు తీసిన విధానం. నాన్నగారు ఏంటంటే స్క్రీన్ ప్లేలో చాలా ఎక్స్పర్ట్. ఆయన ప్రతి సీను ఆయన మళ్ళీ స్వయంగా రాసుకుంటాడు. లెఫ్ట్ సైడ్ యాక్షను. ఓకే, ఆయన రాసిన సీన్ చూస్తే కెమెరా ఎక్కడ పెట్టాలి అన్నీ కూడా పేపర్ మీద ఉంటాయన్నమాట. ఓకే, నువ్వైనా డైరెక్ట్ చేయొచ్చు అనమాట. ఓకే ఓకే, అంత ఈజీగా ఉండేది. కెమెరా ఈ డైలాగ్ అప్పుడు ఇట్లా మూవ్ అవుతుంది ఇది. అలా ప్రేమనగర్కి నేను తహసీల్దార్ అమ్మాయి పనిచేశాను, ప్రేమనగర్ బాపాయ్ పనిచేసాడు. ఓకే. నా పాప నాగేశ్వరరావుతో చేయాలని ఉండేది నాకు బాగా. ఫ్యామిలీ కాకను అసిస్టెంట్ డైరెక్టర్గా బందిపోటు దొంగలకి చేశాను. ఓకే, ఆయన దగ్గర ఆయనతో చేయాలని చాలా ఉండేది. కానీ ఒకటే మైండ్లో పెట్టుకున్నాను, ప్రేమనగర్ కన్నా గొప్ప సినిమా తీయాలి, లేకపోతే చేయకూడదు అని డిసైడ్ చేసుకుని చాలా రోజులు చేయలేకపోయాను అనమాట. ఆ తర్వాత చాలా కాలానికి ప్రేమ కానుక అని చెప్పి ఒకటి తీశాను. నాగేశ్వరరావుకి అంటే కొన్ని కారణాల వలన అది సరిగ్గా ఆడలా. మ్యూజికల్గా బాగుంది, అంటే అందులో ఒక లోటు. ఓకే, నేను ఏమనుకున్నాను, ఏది ప్రేమనగర్ కన్నా గొప్పగా తీయాలనుకుంది, చేయలేకపోయాను అనమాట. ఓకే ఓకే ఓకే, అదేలేండి దాని మీద ఉండటం వల్ల అసలు లేకపోతే అసలు ప్రేమనగర్ కన్నా గొప్ప చేయలేకపోతే అసలు చేయకూడదు అని డిసైడ్ చేసుకున్నాను. ఎందుకంటే ఇండస్ట్రీకి ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు 2 కళ్ళు అంటూ ఉంటారు. కానీ మీరు ఎన్టీఆర్ గారి విషయంలో అసలు నో డౌట్ మీ కాంబినేషన్. కొన్ని అంజీ రామారావుతో 12 సినిమాలు చేస్తే నేను చిరంజీవితో 14 చేశాను. ఓకే ఓకే. రామారావు కన్నా చిరంజీవితో 14, రామారావు 12,
ఫస్ట్ పరిచయం కూడా అదేనా సార్? వీళ్ళిద్దరు కాంబినేషనేనా? ఒక సినిమా ఉంది కదా ఫస్ట్ పరిచయం, అదేనా మీరు మీరు చేసిన సినిమాలో? ఎన్టీఆర్ గారును చిరంజీవి గారు. తిరుగులేని మనిషి అది సినిమా ఆడలేదు. అదేగా, అది ఫస్ట్ సినిమా. అవును. అక్కడే పరిచయం చిరంజీవి గారిది. ఒరిజినల్గా కొండవీటి సింహంలో చేయాల్సింది మోహన్ బాబు వేషం. ఆహా. కొన్ని కారణాల్లో డేట్స్ గిట్స్ అడ్జస్ట్ అవ్వక ఆయన బాగా బిజీగా ఉండటం ఏదో జరిగింది. ఆ తర్వాత మోహన్ బాబు కరెక్ట్ లేదు దానికి, ఆ క్యారెక్టర్కి. ఓకే. అంటే ఇవన్నీ కొన్ని కలిసి వచ్చే కాలంలో అంటారే ఎక్స్ట్రాగా చేశాడు మోహన్ బాబు. అవును. కొండవీటి సింహంలో ఆయనతో పోటీపడి. అసలు మీ కాంబినేషన్ కూడా ఆయనకు కూడా అంటే చేసిన ఇద్దరు కాంబినేషన్లో తక్కువ సినిమాలన్నా బెస్ట్ ఫిల్మ్స్ ఇచ్చారు. అసలు ఒక రకంగా ఆయన కూడా చెప్పుకుంటూ ఉంటారు మనకి. అల్లుడు గారి సినిమా ఆయనకి టర్నింగ్ అంటారు. అంతకుముందు కూడా దేవతతో కొత్త రకం క్యారెక్టరైజేషన్తో అదొక టర్నింగ్ తనకి. తర్వాత అల్లుడు గారు అక్కడి నుంచి అల్లరమొగుడు, మేజర్ చంద్రకాంత్ ఇవన్నీ. సార్, ఒక స్టార్డమ్ ఉన్న పర్సనాలిటీస్తో తీసిన తర్వాత మళ్ళీ మీరు లేడీ ఓరియంటెడో లేకపోతే ఇంకోటో అవి తీసుకొని మళ్ళీ వాటిలో కూడా సక్సెస్ చూపించారు. రీజన్ ఒకటే అన్నా, చాలా రోజులు రాజమౌళి కూడా అదే ఫాలో అయ్యాడు. అడవి రాముడు తీసిన తర్వాత మళ్ళీ ఒక చిన్న సినిమా తీశాను నేను. ప్రేమలేఖలు రిలీజ్ అయింది, ఆమె కథ రిలీజ్ అయింది, కల్పన. 16 ఏళ్ళ వయసు కదా సార్? మధ్యలో 2 ఉన్నట్టున్నాయి. ఓకే. అలా ప్రతి పెద్ద సినిమా పక్కన ఒక చిన్న సినిమా చేసినప్పుడు లేకపోతే ఏమయ్యేదంటే అప్పుడు కేఆర్ఆర్ ఎన్టీఆర్ కేఆర్ఆర్ అనే కాంబినేషన్ ఉండేది. ఓకే. అడవి రాముడు కన్నా గొప్ప సినిమా తీయాలంటే ఆడియన్స్లో అంతకన్నా గొప్పగా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఓకే. ఓకే. అంతే కదా? అంతే కదా, డెఫినెట్గా. అందుకనే ఏం చేసామంటే ఒక చిన్న సినిమా తీసాం. అప్పుడు ఏంటంటే రాఘవేంద్ర సినిమా వస్తుంది. రైట్. అందులో హీరో లేడు కదా. అందుకనే రాజమౌళి కూడా మధ్యలో ఒక చిన్న సినిమా తీసేవాడు. అవునండి, అవును. అసలు మర్యాద ఒకటి, ఒకటి. ఏగ అల్టిమేట్ సార్. అసలు ఇంకా వితౌట్ ఆర్టిస్ట్ లేకుండా ఒక ఏగనంటే అదొక చరిత్ర. ఎందుకంటే అంతకన్నా పెద్దది తీయాలంటే, అడిగినోడి కన్నా పెద్దది తీయాలంటే లక్కీగా ఏంటంటే వాళ్ళు సింహబళ్ళు, తర్వాత కేడీ నెంబర్ 1 కొన్ని చోట్ల అడిగినోడి కన్నా ఎక్కువ చేసింది. ఓకే. నేను ఊహించరు అసలు, డిస్ట్రిబ్యూటర్స్ చెప్తే కానీ తెలియలేదు నాకు. అడవి రాముడు చరిత్ర మళ్ళీ తిరిగి రాదమ్మా. ఎందుకంటే అంటే ఈ జనరేషన్ తెలీదు సార్. ఎన్ని రోజులు ఆడింది అనే విషయం పక్కన పెడితే, ఒకటి సంవత్సరాలు ఆడింది. సంవత్సరం 8 చోట్ల సంవత్సరం, 16 చోట్ల సిల్వర్ జూబ్లీ. ఇవి కాకుండా అసలు రికార్డు ఏంటంటే 2-3 ఊళ్ళల్లో ఫస్ట్ వీక్ ఆపరేటర్ ఇంటికి వెళ్ళకుండా మొత్తం రన్ చేయాల్సి వచ్చింది. అంటే అయిన తర్వాత జనం వస్తానే ఉన్నారు. ఓకే. ఓకే. అక్కడ కాసేపు పడుకుని ఆ రీలు అసిస్టెంట్ చెప్పి అక్కడే పడుకుని. సో అదో చరిత్ర అనమాట. ఓకే. అంటే అప్పుడు ఇండస్ట్రీలో ఈ మధ్య బాహుబలికి ఇండస్ట్రీకి ఎంత డబ్బు ఉంది పెద్ద సినిమా తీసిన అని ఎట్లా తెలిసిందో, ఆ రోజుల్లో అడవి రాముడికి ఇండస్ట్రీలో ఎంత డబ్బు ఉందా హిట్ అయితే. ఓకే. కమర్షియల్గా కమర్షియల్ రుచి చూపించారు. ఓకే. అంటే అంత రన్ను, అంత కలెక్షన్స్ అనమాట. ఓకే. అది ఇక అదీను కొన్ని ఎందుకు ప్లాన్ చేశానంటే, అది అడిగినట్టు నాకు అవకాశం ఇవ్వటమే గొప్ప. ఆఫ్టర్ ఆల్ 2-3 సినిమాలు తీసినాడికి ఆయన అవకాశం వేసినది. ముందు ఒక ఫార్ములా అనుకున్నాను. ఆయన సినిమాలు హిస్టరీ తీసి మొదట్లో ఆయన వస్తే పూలు తల్లేవాళ్ళు కనపడితే. ఓకే. తర్వాత హారతలు ఇచ్చారు. ఆల్రెడీ ఇంత పాపులారిటీ ఉన్నాడికి నేను నడిచి వస్తేనే ఇట్లా జరిగితే ఏనుగు మీద వస్తే ఇంకేం చేస్తారో అని ఆలోచన మొదలైందన్నమాట. ఓహో. ఓకే. 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 అప్పుడు ఏనుగు మీద రావాలంటే అడవి ఉండాలి. ఓకే. అడవిలో టార్జాన్గా ఉండటానికేమో బాగుండదు. రైట్. అందుకనే ఫారెస్ట్ ఆఫీసర్గా ముందు డిస్గైజ్లో రావటం. ఆ ఫార్ములానే పూరి జగన్నాథ్ కూడా అంటాడు, నాకు అడవి రాముడే ఇన్స్పిరేషన్ అంటే పోకిరి ముందు ఇదిగా వచ్చి తర్వాత
సెట్ అవుతుంది. ఓకే ఓకే ఓకే. అలా ఒక స్టార్డమ్ అని మళ్ళీ మాకు అవకాశం వచ్చినప్పుడు ఎలివేట్ చేయడానికి ఏం చేయాలి? యా, అవును ఆల్రెడీ స్టార్డమ్ ఉంది, కరెక్ట్, అవును అవును. నేను కొత్త అండి. మ్మ్, మ్మ్. ఇప్పుడు ఏంటంటే స్టారు డైరెక్టర్ కలిసారంటే అది ఇంకా పెద్దది అవుతుంది. అవును, పాన్ ఇండియా.